అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్రహ్మణ్యపురం పక్కా పల్లెటూరికి పట్టణానికి మధ్యస్థంగా ఉండే ఓ గ్రామం. రాత్రి 7 గంటలవుతుంది సమయం. ఆ రోజు అమావాస్య. ఇళ్లలోని లైట్లన్నీ ఒక్కొక్కటిగా ఆరుతున్నాయి. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వీధులన్నీ కూడా కళ్ళు పొడుచుకు చూసినా కానరాని కారడవి మాదిరిగా ఉన్నాయి. ఆ ఇళ్లన్నింటికీ దూరంగా ఉన్న వీరనాగుడి గుడి దగ్గర చీకటి మరింత చిక్కగా ఉంది. ఆ అమావాస్య చీకట్లో గుడి పక్కనున్న పచ్చికలోంచి కోడె వయసు తాచుపాము బుసల్లాంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 గొంతుకల్లోంచి ఎంతో గాఢంగా వెలువడుతున్నాయి. ఆ కటిక చీకట్లో మనవరాల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు వీరనాగుడు ఆలయ పూజారి నారాయణ పంతులు. ఆయన చేతిలోని టార్చ్ లైట్ అక్కడ పచ్చిక మొత్తాన్ని అంగుళం అంగుళం ఎంతో క్షుణ్ణంగా జల్లెడ పడుతుంది. ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ దిగి కిందకి వచ్చాడాయన. సరిగ్గా అప్పుడే టార్చ్ లైట్ ఫోకస్లో కనిపించిన దృశ్యాన్ని చూడగానే అదిరిపడ్డాడు నారాయణ పంతులు. అకస్మాత్తుగా మీద పడిన వెలుగుకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ చూశారు ఉషా నాగవీర్లు. కోరికలు ఉరకలేసే 16 ఏళ్ల టీనేజ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. తాతను చూడగానే హఠాత్తుగా తెలివి తెచ్చుకున్న ఉష కంగారుగా భయంతో గబుక్కున నాగవీర్ నుంచి కొంచెం దూరం జరిగింది. ఉష ఒంటి మీద చెదిరిన ఓనీని ఆమె అవతారాన్ని చూడగానే దగ్గరకు దూసుకెళ్లి ఆమె చెంప చెల్లుమనిపించాడు నారాయణ పంతులు. సారీ, ఇదంతా నా వల్లే అన్నట్టుగా నాగవీర్ వంకోసారి చూసి చెంపని చేత్తో పట్టుకుని వెంటనే అక్కడి నుంచి పరుగు పరుగునే వెళ్ళిపోయింది ఉష. ఆ వెంటనే నాగవీర్ చెంప కూడా చెల్లుమనిపించాడు నారాయణ పంతులు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోయాడు నాగవీర్. చీకట్లో కూడా తలతల మెరుస్తున్నాయి పాము కళ్ళ మాదిరున్న నాగవీర్ కళ్ళు. ఆ కళ్ళు చాలా చిత్రమైనవి, ఎంతో శక్తివంతమైనవి కూడా. నాగవీర్ మనసులో ఏ ఫీలింగ్ అయితే కలుగుతుందో ఆ ఫీలింగ్ ఎదుటి మనిషికి అతని కళ్ళల్లో ఊరికే అర్థమైపోతుంది. అర్థమవడం ఒకటే అయితే సమస్యే లేదు, కానీ ఆ ఫీలింగ్ ఎదుటి మనిషిలోకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఆ కళ్ళు పల్చని తడితో ఎంతో బేలగా చూస్తున్నాయి. నాగవీర్ కళ్ళల్లోని భావాలకి నారాయణ పంతులు కరిగిపోయాడు. మనసు పడితే పెద్దలతో చెప్పాలి, అంతేగాని ఆడపిల్లని ఇలా ఒంటరిగా చీకట్లోకి తీసుకొచ్చి తప్పు పనులు చేయకూడదు. పద, మీ నాయనమ్మ గారితో మాట్లాడతాను అని ఒకంత మెత్తబడుతూ అన్నాడాయన. నాయనమ్మతో ఏం మాట్లాడతారు? ఆశ్చర్యంగా అడిగాడు నాగవీర్. ఉషా, నువ్వు ఇష్టపడ్డారుగా, మీ నాయనమ్మ సరే అంటే మీ ఇద్దరూ అర్ధనారీశ్వరులవుతారు అన్నాడు నారాయణ పంతులు. అర్ధనారీశ్వరులు అంటే? అర్ధనారీశ్వరులు అంటే ఇద్దరూ కలిసి ఒక్కటవడం. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే అదే అర్థమవుతుందిలే చెప్పాడు నారాయణ పంతులు వివరంగా. పెళ్ళేంటి అని కంగారు పడ్డాడు నాగవీర్. భయపడుతున్నావా? మీ నాయనమ్మతో నేను మాట్లాడతానులే, పద. అది కాదు పూజారి గారు, నాకు ఏంటి నీకు? నాకు ఉషని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి. షాక్తో ఒక అడుగు వెనక్కేశాడు నారాయణ పంతులు. ఎందుకు ఇష్టం లేదు? కోపంతో మళ్ళీ ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. అది నాకు ఉష నచ్చలేదండి, మనసులో మాట చెప్పేశాడు. అంటే? ఆ క్షణం నారాయణ పంతుల్లో వచ్చిన కోపానికి నాగవీర్ని చితకబాదేవాడే. కానీ నాగవీర్ పుట్టినప్పటి నుంచి ఎంతో బాగా దగ్గరగా చూసిన వ్యక్తి. ఒకానొక ఆపద సమయంలో అతడికి ప్రాణం కూడా పోసిన వ్యక్తి అవడంతో ఆ పని చేయలేకపోయాడాయన. తనలోని కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ, ఉష నీకంటే పెద్దదనా? సందేహంగా అడిగాడు. నూనూగు మీసాలతో ఎంతో అందంగా అమాయకంగా ఉంది నాగవీరి ముఖం. కాదు పూజారి గారు, కానీ ఏమోనండి, నాకేం అర్థం కావట్లేదు అని అయోమయంగా చెప్పాడు నాగవీర్. ఇప్పుడు చిన్న వయసుని పెళ్లి చేసుకోవడానికి భయంగా ఉందా? పోనీ కొన్నాళ్ల తర్వాత చేసుకుంటావా? శాంతపడుతూ అడిగాడు. సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు నాగవీర్. నాగవీర్ జవాబు అర్థమైపోయింది ఆయనకి. అంతే, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆకాశం బద్దలయ్యేలా గట్టిగా అరిచాడు. సారీ అండి అని అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు నాగవీర్. నారాయణ పంతులు కూడా అదే ఎమోషన్తో గబగబా ఇంటికొచ్చాడు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. ఉషా మాత్రం భయంగా ఓ మూల పుడుచుకుని కూర్చునుంది. ఇంటికి వచ్చే వరకు ఆయన నాగవీర్ గురించి ఎంతో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. నాగవీర్ చిన్నతనంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన ఆయన మనసులో ఒక్కసారిగా మెదిలి ఏదో అనుమానం బయలుదేరింది. అంతే. ఉషా, వాడు నీకు మాయమాటలు చెప్పి నిన్ను లొంగ తీసుకున్నాడా, లేక నీకుగా నువ్వే వాడి దగ్గరికెళ్ళావా? నిజం చెప్పు, నేను నిన్నేమీ అనను అని మనసులో బలంగా ఏదో సందేహం పీకుతుంటే సూటిగా అడిగాడు. నాగవీరు నాకేం మాయమాటలు చెప్పలేదు తాతయ్య. వాడి కళ్ళు చాలా బాగుంటాయి. ఎందుకో తెలీదు, వాడి కళ్ళల్లోకి చూస్తే నన్ను నేను మైమరిచిపోతాను. నిన్నటితో వాడి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. రేపు సిటీకి వెళ్ళిపోతున్నాడు. అందుకనే వాడిని చివరిసారిగా కలిసి మాట్లాడాలని నేనే అక్కడికి రమ్మన్నాను. భయపడుతూ చెప్పింది ఉష. హఠాత్తుగా మెదడు ముద్దుబారినట్లు అయిపోయింది నారాయణ పంతులకి. 15 ఏళ్ల క్రితం నాటి గతం తటాలన కళ్ల ముందు మెదిలింది. అంతే, ఎంతో వేగంగా అక్కడి నుంచి కదిలి
పూజ గది అటక మీదున్న పాతకాలపు ట్రంక్ పెట్టిని ఎంతో ప్రయాసపడుతూ కిందకి దించాడాయన. గబగబా తాళం తీశాడు. దాని లోపల ఘాటైన ముక్కు వాసన వేస్తూ పెద్ద పెద్ద గ్రంథాలున్నాయి. ఒక్కొక్క దాన్ని తీసి చూసి పక్కన పడేస్తూ ఆతృతగా దేనికోసమో వెతుకుతున్నాడు. ఆయనకు కావాల్సిన అతి పెద్ద గ్రంథం పెట్టె లోపల అడుగునెక్కడో కనిపించింది. అంతే, ఏదో సాధించిన వాళ్ళ ఆరాటంగా ఆ గ్రంథాన్ని తెరిచి వెంటనే చకచకా పేజీల్ని తిప్పాడు. మన్నాడు ఉదయమే నాగవీరి నానమ్మ సత్యవర్ధనిని వీరనాగుడి గుడికి రమ్మంటూ కబురు పెట్టాడు నారాయణ పంతులు. ఆయన నుంచి కబురనేసరికి ఏదో చాలా ముఖ్యమైన విషయమే అయ్యుంటుందని గ్రహించి వెంటనే బయలుదేరి వచ్చింది. గుడిలో పూజని అభిషేకాల్ని కుర్రపంతులకు అప్పగించి వీరనాగుడి పుట్టవైపు నడిచాడు నారాయణ పంతులు. ఆయన వెనకే నడుస్తున్న సత్యవర్ధని నారాయణ పంతులు ముఖంలోని సీరియస్ని చూసి ఏమైందో అనుకుంటూ ఎంతో ఆందోళనతో మరెంతో గాబరా పడుతూ నడుస్తుంది. నాగవీరి శారీరక పరిస్థితి చూస్తే నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. పుట్టకి దండం పెడుతూ గంభీర కంఠంతో నోరు విప్పాడాయన. మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు నారాయణ గారు. నాగవీరికి మరో గండ ఏమైనా ఉందా అని ఎంతో కంగారుగా అడిగింది ఆవిడ. గండం అంటే పెద్ద గండమేం కాదు తల్లి, కానీ గండం లాంటిదే. ఇకపై నాగవీరు ఎంతో జాగరూకతతో ఉండాల్సిన సమయం వచ్చింది. ఆ రోజు నాగవీరి ప్రాణాలను కాపాడడానికి మరో మార్గమేం దొరకలేదు మనకి. కానీ ఆ వైద్యం ప్రాణాలను నిలిపేది మాత్రమే కాదు, కామోద్దీపన శక్తిని ఎన్నో అనేక వేల రెట్లు పెంచి ఎదుటి మనుషుల్ని తన వశీకరణంతో లొంగ తీసుకునేంత అపారమైన శక్తి కలది అని ఆపాడాయన. ఆ మాటలు వినగానే ఉలిక్కిపడింది సత్యవర్ధిని. వయసులోకొస్తున్న నాగవీరితో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఎంతోమంది దృష్టిలో అబాస్పాలు అవ్వాల్సి వస్తుంది అని ఆవిడ మీదున్న గౌరవంతో ఆయన మనవరాలు ఉషా విషయాన్ని బయట పెట్టలేదాయన. అలా అనకండి నారాయణ గారు, నాకేం తోచట్లేదు. ఇప్పుడేం చేయమంటారో ఏదైనా సలహా చెప్పండి ఆదుద్దాగా అడిగింది సత్యవర్ధిని. వీలైనంత త్వరగా నాగవీరికి పెళ్లి చేయండి కరాఖండిగా చెప్పాడాయన. పెళ్ళా? 16 ఏళ్లకే? షాక్తో అడిగింది ఆవిడ. జరగబోయే అనర్థాలని ఆపాలంటే అదొక్కటే మార్గం. ఇంతకంటే నేను మీకేం చెప్పలేను అని విసురుగా గుడిలోకి వెళ్ళిపోయాడు నారాయణ పంతులు. ఆ సంఘటన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలవుతుంది సమయం. ఎన్వి ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోంచి గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు. చూడడానికి కలర్ఫుల్గాను ఎంతో ఆహ్లాదంగా కూడా ఉంది ఆ యూత్ఫుల్నెస్. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పుడు సరిగ్గా అదే టైంలో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసుకుని యూఎస్ నుండి ఇండియాకి తిరిగి వచ్చాడు నాగవీర్. కొత్తగా ఏర్పడిన రాజధాని అమరావతిలో ఎన్వి ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీ అప్పటికప్పుడే స్టార్ట్ చేశాడు. పగలు రాత్రి దానికోసమే ఎంతో కష్టపడి ఎన్నో ప్రాజెక్టుల్ని సమర్థవంతంగా పూర్తి చేసి ఐటీ రంగంలో అతి తక్కువ టైంలోనే అనూహ్య విజయం సాధించాడు. స్థాపించిన ఈ కొద్ది సంవత్సరాల్లోనే బాగా క్లిక్ అయి ఎన్వి ఐటీ సొల్యూషన్స్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. అలాంటి సక్సెస్ఫుల్ నాగవీర్ కంపెనీలో నిన్ననే ప్రోగ్రామ్ డిజైనర్గా జాయిన్ అయింది శిల్ప. కొత్త కంపెనీలో కొత్త వర్క్ చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఆమెకి. క్రియేటివ్గా ఆలోచించి ఆకారం లేని ఎన్నో ఆలోచనల్ని ఒడిసి పట్టుకుని ప్రోగ్రామ్స్గా రూపొందించే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అంటే శిల్పకి ఎంతో ఫ్యాషన్. ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో అందరూ ఎవరి వెహికల్స్ మీద వాళ్ళు రయ్యమని బయటకు దూసుకుపోతున్నారు. శిల్ప స్కూటీ రిపేర్లో ఉండి ఉదయం బస్సులో వచ్చింది. బస్ స్టాప్కి 5 నిమిషాలు నడవాలి. కొత్తగా జాయిన్ అవ్వడంతో ఎవరినీ లిఫ్ట్ కూడా అడగలేక ఫుట్పాత్ మీద ఒంటరిగా నడుస్తుందామె. సరిగ్గా అప్పుడే కీచుమని శబ్దం చేస్తూ శిల్ప నడుస్తున్న ఫుట్పాత్ పక్కగా ఆగింది ఓ కారు. ఉలిక్కి పడుతూ తల తిప్పి చూసింది శిల్ప. తమ ఎండీ నాగవీర్ డ్రైవింగ్ సీట్లో కనిపించాడు. రిలాక్స్గా ఊపిరి పీల్చుకుందామే. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.